Hello everyone, how are you all? Hope everybody is doing good and fine. Okay, today we are going to learn about the concept of similar triangles. అసలు సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అనేది ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది అంటే ఏన్షియంట్ గ్రీక్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్ అయిన థేల్ ఆఫ్ మిలిటస్ అనే ఆయన అసలు హైట్స్ ఆఫ్ ద మౌంటైన్స్, హైట్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ అప్పట్లోనే, అంటే బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కనుక్కున్నాడు, లేదా మౌంటైన్స్ని కనుక్కునేవాడు. ఎట్లా కంపేర్ చేసి కనుక్కునేవాడు అంటే ఆయన ఇలా నుంచునేవాడు ఒక పక్కన. ఓకే, ఆయన షాడోని మెజర్ చేసేవాడు. ఆయన హైట్ ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ ఆ మౌంటైన్ షాడో మెజర్ చేసేవాడు. మౌంటైన్ హైట్ అంటే ఈయన హైట్ బై ఈయన షాడో లెంత్ ఎంత ఉంటుంది. ద సేమ్ మౌంటైన్ హైట్ బై మౌంటైన్ షాడో మనకు తెలుసు. వీటన్నిటిని ఈక్వేట్ చేస్తే ఆయనకి ఆ మౌంటైన్ యొక్క హైట్ వచ్చేది అనమాట. దిస్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ థేల్స్ థీరం, ఆర్ ఇంకా చెప్పాలి అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అంటే ప్రపోర్షన్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ basic proportionality theorem. What does it state basically? It states that if a line is drawn parallel to one side of a triangle, then it divides other two sides in the same ratio. ఒక triangle లో ఒక సైడ్ కి ఒక లైన్ కానీ ప్యారలల్గా గీస్తే అది మిగతా రెండు సైడ్లని సేమ్ రేషియో కింద డివైడ్ చేస్తుందంట. సరే, మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఒక ట్రయాంగిల్ తీసుకొని మనము ఒక సైడ్కి లైన్ డ్రా చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద లైన్ డ్రాన్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ప్యారలల్గా ఉందా? సరే, ఇట్ ఈస్ ద లైన్ డ్రాన్ టు ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఎందుకులే, చేత్తో చేద్దాం. ఓకే, ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ డిఈ ఈజ్ ద లైన్ which is drawn parallel to the side BC. Okay, ఏంటి కావాలని బయట పెట్టాను. నా ఇప్పుడు చూడండి, డిఈ is the line parallel to BC. అప్పుడు ఏమవుతుంది, ఆయన చెప్పిన థీరం స్టేట్మెంట్ ప్రకారము if a line is drawn parallel to one side of the triangle, DE is the line which is drawn parallel to BC, then it divides the other two sides. ఏమేం సైడ్స్ ఇవి? AD by DB equals to AE by EC. ఇది మనకి థీరం యొక్క స్టేట్మెంట్. దీన్ని ఏమంటాం మనం? బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే if a line is drawn parallel to one side of a triangle, then it divides the two sides in the same ratio. అయితే దీని నుంచి మనము కొన్ని కొరోలరీస్ డ్రా చేయొచ్చు. కొరోలరీ అంటే ఏంటి? థీరం ప్రూఫ్ తర్వాత దాని నుంచి ఇంకేమన్నా మనము రెడ్యూస్ చేస్తే దాన్ని కొరోలరీ అంటాం. కొరోలరీ అంటే చూడండి, ఏడి బై డిబి అన్నాం. కావాలి అంటే వీ కెన్ టేక్ ఏడి బై ఫుల్ లెంత్. ఫుల్ లెంత్ ఎంత? ఏబి ఈక్వల్స్ టు ఇక్కడ కూడా ఏఈ బై ఫుల్ లెంత్, దట్ ఈస్ ఏసి. ఇది కూడా మనకి ఒక పాయింట్ అనమాట. ఓకే, లేదు కాదు సార్ అంటే నేను ఈవెన్ ఇక్కడ కూడా వెళ్ళచ్చు. అంటే ఏంటిది? బీడి బై టోటల్ అగైన్, దట్ ఈస్ ఏబి ఈక్వల్స్ టు ఈ స్మాల్ పార్ట్ అగైన్ సిఈ బై టోటల్ వన్, దట్ ఈస్ ఏసి. అంటే ఇన్ని విధాలుగా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూస్ చేసుకోవచ్చు వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అంటే ఒక సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్కి ఒక ప్యారలల్ కానీ డ్రా చేస్తే మిగతా రెండు సైడ్స్ సేమ్ రేషియోలో డివైడ్ అవుతుంది. ఓకేనా? నౌ కమింగ్ టు కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. కాన్వర్స్ అంటే రివర్స్ ప్రాసెస్లో ఏమవుతుంది? ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఒకవేళ సేమ్ రేషియోలో ఒక లైన్ డివైడ్ చేసింది అని అనుకుందాం, అంటే ఉల్టా రాసుకుందాం. ఏడి బై డిబి కానీ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసీ కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు మనము దెన్ వీ కెన్ సే దట్ లైన్ డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ. ఓకే, అంటే ప్యారలల్గా ఉంటే అదర్ టూ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, లేదు ప్రపోర్షనల్గా ఉంటే ఏవైనా టూ సైడ్స్ థర్డ్ సైడ్కి ఆ లైన్ అనేది ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ థింగ్ ఆఫ్ బీపీటీ, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సరే, కొన్ని న్యూమరికల్స్ చూద్దాము బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంలో. హియర్ వీ హ్యావ్ ద ఫస్ట్ క్వశ్చన్. చూడండి, ఇన్ ట్రయాంగిల్ PQR
ST is a line such that PS by SQ equals to PT by TR and angle TSP. Sorry, this is PQR, this is S, this is T. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? యాంగిల్ PST, TSP, this is the angle equals to angle PRQ. This is the thing. ఈ రెండు మనకి ఈక్వల్ అని ఇచ్చారు. లెట్ us say both those angles are x అని మనం అనుకుందాం. సరే, ఇప్పుడు చూసిన తర్వాత చూడండి, he has given already that ఏమని చెప్తున్నాడు, మన ట్రయాంగిల్ PQR is an isosceles triangle అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ఓకే, నౌ PS by SQ చూడండి, sides are proportional, PT by TR అంటే సైడ్స్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి అంటే కాన్వర్స్ ఆఫ్ BPT యూజ్ చేస్తే మనకేంటి, దట్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్. వాట్ ఈస్ దట్ థర్డ్ సైడ్? QR. అంటే మనము ST ఈజ్ ప్యారలల్ టు QR. దిస్ ఈజ్ ఫ్రమ్ కాన్వర్స్ ఆఫ్ BPT. ఓకే, ఫైనల్ గా ST ఈజ్ ద లైన్ ప్యారలల్ టు QR. మరి మనము 9th క్లాస్లో ఏమంటారు, లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ చదివాం కదా. ఎప్పుడైతే టూ ప్యారలల్ లైన్స్ ఉండి వాటి మధ్యలో ఒక ట్రాన్స్వర్సల్ కానీ ఉంది అంటే వి నో దాట్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి? యాంగిల్ TSP ఈక్వల్స్ టు యాంగిల్ RQP. చూడండి, ఇవి రెండు మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్ అని అంటాం. సేమ్ ప్యారలల్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్. అదేవిధంగా ఇది చూడండి, యాంగిల్ PRQ ఈక్వల్స్ టు యాంగిల్ PTS. Let us say this is also x. ఇది ఎందుకు x అయింది? బికాస్ దిస్ ఈజ్ ఎక్స్, దిస్ ఈజ్ ఎక్స్. మరి ఇది ఎందుకు x అయింది? బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ గివెన్, వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్, అందుకని ఇది కూడా ఎక్స్. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ లో చూసుకోండి, ఇన్ ట్రయాంగిల్ PQR వి గాట్ యాంగిల్ PQR ఈక్వల్స్ టు యాంగిల్ PRQ. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ కానీ ఈక్వల్ ఉన్నాయి అనుకోండి, ఆ ట్రయాంగిల్ని మనం ఏమంటాం? బేసిక్గా ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సింపుల్ ప్రాబ్లం, కాన్వర్స్ ఆఫ్ BPT యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లంకి వెళ్దాము. ఇన్ ద గివెన్ ఫిగర్ DE ఈజ్ ప్యారలల్ టు AC. సరే, ఇక్కడ దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, C, D, E, F ఇలా ఉంది. చూడండి, DE is parallel to AC, ఇలా మనం ప్యారలల్ కి సింబల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి, DF is parallel to AE. ఇవి రెండు ప్యారలల్ అన్నారు. సరే, ప్యారలల్ అనగానే ఫస్ట్ మనకి మళ్ళీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గుర్తు రావాలి. ఇఫ్ అ లైన్ ఇస్ డ్రాన్ parallel to one side of a triangle, then it divides the other two sides in the same ratio. అంటే సరే, మనం ఒక పని చేద్దాం. we shall consider triangle AEB. చూడండి, ఈ ట్రయాంగిల్ ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ AEB ఓకే, అండ్ DF ఈజ్ ప్యారలల్ టు AE. ఆల్రెడీ మనకి ఇచ్చారు. అంటే ఒక లైన్ కానీ ఒక సైడ్ కి ప్యారలల్ గా డ్రా చేస్తే ఇట్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. వాట్ ఆర్ దోస్ టూ సైడ్స్? చూడండి, AD by DB ఈక్వల్స్ టు, కెన్ వి రైట్ EF by BF? లేదు, ఉల్టా రాసుకుంటే, ఎందుకంటే BF by FE అన్నాడు కాబట్టి BD by DA. లెట్ మీ రైట్ ద ట్రయాంగిల్ నేమ్. ద ట్రయాంగిల్ ఈస్ ABE ట్రయాంగిల్ లో మనకి we can write BD by DA equals to BF by FE. అదే విధంగా ఇంకో ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకుందాం. చూడండి, we have this triangle. This big triangle గాని కన్సిడర్ చేసుకుంటే, again he has given as DE is parallel to AC. అవునా? DE is parallel to AC అన్నప్పుడు again if a line is drawn parallel to one side of a triangle, then it divides other two sides in the same ratio. Then we can write in triangle, what is the triangle name? ABC. DE is parallel to AC.
Then we can write the same thing. Sides are proportional. BD by DA equals to, we can write BE by EC. Let it be number 1, let it be number 2. From 1 and 2 chudandi, BD by DA equals to BF by FE and BD by DA equals to BE by EC. We need to compare just BD by DA is common, right? Then we can write directly BF by FE equals to BE by EC. Okay, this is the thing. ఈ విధంగా మనం అగైన్ బేసిక్ ప్రపోర్షనల్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసాము. లెట్ us move on to the next question. Prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side. This is question 4. Where is question 3? Question 1. Okay, skip by me. Question 4. Let us see this question 4. Prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side. Bisecting. Bisecting అంటే అర్థం ఏంటి? మిడ్ పాయింట్ నుంచి పాస్ కావటము. సరే మనం చూద్దాము. మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఒక సైడ్ మిడ్ పాయింట్ నుంచి డ్రా చేశారు, parallel to another side. సరే, let us consider a triangle ABC. Let D be the midpoint of AB. ఈ మిడ్ పాయింట్ నుంచి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసాము. అది ఇంకో సైడ్ ఎక్కడ మీట్ అవుతుందంట? ఏసీని ఈ దగ్గర మీట్ అవుతుంది. నౌ హీ ఈస్ సేయింగ్ ఇట్ షుడ్ బైసెక్ట్ ద థర్డ్ సైడ్. అంటే ఆ పాయింట్ ఈ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవ్వాలి. ఏసీ అని చెప్పి మనం ప్రూవ్ చేయమంటున్నారు. ఎట్లా ప్రూవ్ చేద్దాం? అగైన్ వి షల్ యూస్ డిఈ ఈస్ ప్యారలల్ టు బీసీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. DE is the line that is parallel to BC. Only basic proportionality theorem. If a line is drawn parallel to one side, then it divides the other two sides in the same ratio. And we can write AD by DB equals to AE by EC. But D is the midpoint of AB. Midpoint and AD, BD rendu okate kada? Yes. Let us say AD ఈక్వల్స్ టు BD ఈక్వల్స్ టు ఎక్స్ అని అనుకుందాం. రెండింటిని ఎక్స్ అని మనం అనుకున్నప్పుడు AD ఏమవుతుంది? ఎక్స్. DB ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్స్ టు AE బై EC. ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. డివిజన్లో ఉన్నది అటు పంపిస్తే మనకి ఏమవుతుంది? మల్టిప్లికేషన్. దెన్ వీ గెట్ AE ఈక్వల్స్ టు EC ఇంటూ 1, దట్ బికమ్స్ EC. అంటే ఏఈ ఈసీ రెండు ఒకటే అంటే ఇది వై అయితే ఇది కూడా వై అవుతుంది. అంటే రెండు పార్ట్స్ సేమ్ ఉన్నాయి అంటే దెన్ దట్ ఈ బికమ్స్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? లెట్ us move on to the next problem. Prove that a line segment joining the midpoints of any two sides of a triangle is parallel to the third side. అంటే మిడ్ పాయింట్స్ నుంచి కానీ డ్రా చేస్తే థర్డ్ సైడ్కి ఆబ్వియస్గా ప్యారలల్గా ఉంటుంది. సరే, మళ్ళీ మనం వి షల్ కన్సిడర్ ట్రయాంగిల్. దిస్ ఈస్ ట్రయాంగిల్ ఏబిసి. డి అండ్ ఈఆర్ మిడ్ పాయింట్స్ అని అనుకుందాం. డి అండ్ ఈఆర్ మిడ్ పాయింట్స్ అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఎంత? ఎక్స్ అవుతుంది కదా. ఇది వై అయితే ఇది ఎంత? వై అవుతుంది కదా. నౌ లెట్ us find the ratio of AD by DB. AD by DB ఎంత? x by x, దట్ ఈస్ 1. అదేవిధంగా అక్కడ కూడా కనుక్కుందాం. AE by EC, y by y, విచ్ ఈస్ నథింగ్ బట్ 1. అంటే వీటి రెండింటి నుంచి మనం ఏం రాయొచ్చు? AD by DB ఈక్వల్స్ టు AE by EC. Now let us move on to the converse of basic proportionality theorem. If a line divides any two sides of a triangle in the same ratio గానీ డివైడ్ చేస్తే then that line is parallel to the third side. అంటే ఆబ్వియస్గా మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ? DE is parallel to BC. This is the answer. Okay, let us move on to the next question. In the given figure
DE is parallel to OQ and DF parallel to OR, show that EF is parallel to QR. సరే ఇక్కడ పాయింట్స్ చిన్నగా వచ్చినాయి. దిస్ ఇస్ P, Q, R, దిస్ ఇస్ E, D, F అండ్ దీన్ని మనకి O అని ఇచ్చారు. సరే మనకి ఏమేమి ఇచ్చారో ఒకసారి రాసుకుందాం. DE parallel to OQ, okay. Next, DF parallel to QR, OR, sorry. Now he is asking us to prove EF parallel to QR. ఇవి రెండు ప్యారలల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సరే మనము ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఇవి ఏవైతే ప్యారలల్ ఉన్నాయో ఆ ట్రయాంగిల్ ని మనం కన్సిడర్ చేసుకుందాం. చూడండి, DE parallel to OQ కదా, POQ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే DE is parallel to OQ, right? Let us write that in triangle POQ we are given DE parallel to OQ. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నీట్గా రాసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నౌ ఇన్ దాట్ ట్రయాంగిల్ DE is parallel to OQ. Now basic proportionality theorem ప్రకారము if a line is drawn parallel to one side of a triangle, then it divides other two sides in the same ratio. Two sides అంటే ఏవేవైతాయి? PE by EQ equals to PD by DO, right? PE by EQ equals to PD by DO. Let it be number one. Next, సెకండ్ ట్రయాంగిల్ కి చూడండి ఏవైతే ప్యారలల్ గా ఉన్నాయో ఆ ఒక ట్రయాంగిల్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకుందాం. DF parallel to OR కదా. Let us consider triangle POR. In triangle POR, okay, in triangle POR we are given DF parallel to OR. Again basic proportionality theorem, if a line is drawn parallel to one side, it divides other two sides in the same ratio. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి. ఓకే, అప్పుడు సేమ్ రేషియో అంటే చూడండి ఇది కదా లైన్, దిస్ ఈస్ ద లైన్ parallel to this line అన్నప్పుడు we can write PD by DO equals to PF by FR. రాయచ్చా? రాయచ్చు. Let it be number 2. ఇక్కడ చూడండి PD by DO equals to PF by FR. PD by DO equals to PE by EQ అన్నప్పుడు from 1 and 2 what can we write? From 1 and 2 PD by DO is common, then we can write PE by EQ equals to PF by FR. ఓకేనా? కూల్, సింపుల్గా వచ్చింది. ఇప్పుడు మనము పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం. మిగతావన్నీ మర్చిపోదాం, ఆరో మార్కులు పెట్టినవన్నీ. ఇన్ ట్రయాంగిల్ PQR, PE by EQ equals to PF by FR. ఈ లైన్ని బాగా చూసుకోండి, దిస్ లైన్ అండ్ దిస్ లైన్, PE by EQ equals to PF by FR. ఇచ్చినప్పుడు if a line divides any two sides of a triangle in the same ratio, then it is parallel to the third side. That is the converse of basic proportionality theorem. అంటే మనకి ట్రయాంగిల్లో PE by EQ equals to PF by FR వచ్చింది కాబట్టి we can say according to the converse of basic proportionality theorem, EF is parallel to QR. That is what we are asked to prove. Okay guys, ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ మీద కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవాళ చేసాము. వీ షల్ కంటిన్యూ ది సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ పార్ట్ 2. ఇంకొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా పెంచుతాను. సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ద మోడ్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్, రైట్? అందు గురించి నేను ఈవెన్ ఐ వుడ్ లైక్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ ఆబ్జెక్టివ్. అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ ఒక 20 to 30 కానీ మనం డిఫరెంట్ మోడల్స్ చేసామనుకోండి, ఇంకా చెప్పాలంటే మోర్ దాన్ 30 వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఆబ్జెక్టివే కాకుండా మీకు ఏ ప్యాటర్న్ అయితే వస్తుందో ఆ ప్యాటర్న్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఓకే, టిల్ దెన్ దిస్ ఈస్ సంతోష్ కుమార్ గుడ్డవరపు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సిమ్స్ అకాడమీ. టేక్ కేర్, బై బాయ్.